కుండలా కందికాయ ఉడకబెట్టినాము. మొన్న తెచ్చిన కందికాయను అట్టిగానే కాల్చుకొని తిన్నాం, కానీ ఇది ఇంకోసారి తెచ్చింది. ఎందుకో చింత కింద మంట పెట్టి నీళ్లు పోయకుండా ఆవిరికి కుండలో ఉడకబెట్టుకుందామని ఈడికి వచ్చినాము. గడిగిన ఒక కుండను ఇన్ని మోతకాకులను పట్టుకొని వచ్చిండు. నేనేమో కుండ చికెన్ అన్ని నింపినట్టు కుండల కందికాయ నింపుతున్నా. ఉప్పు అయితే గాలికి ఆయనతో కొట్టుకుపోయిందని మళ్ళీ తెసిన. ఇక అటు ఇటు లోపి ఊపి మీదికెళ్ళి మోతకాకులు కప్పి కుండ బోర్లేసి మంట కోసం కొట్టేసిన తోటకూర చెట్లు పక్కకుంటే ఎండిపోయిన తీసుకొచ్చి దాని మీద వేసి అట్టు పెట్టిండు. అయిపోయిన కొద్ది తాప కింద గడ్డి తీసుకొచ్చుకుంటా వేసుకుంటా గంట సేపు ఉడకబెట్టిన. మా అశ్వత్ వెనకటి సినిమాల మంత్రగాళ్ళలాగా మంటను చూసి ఆవాహయామి ఆవాహయామి అని అంటుండు. వాడు మంత్రాలు చదివితే అగ్గి బాగా అత్తలేదని మా చెర్రి ఇంకింత గడ్డి తీసుకొచ్చి మంటను పెంచుతుండు. వాళ్ళు మనిషికింత అగ్గి కాజ్యం బొత్తురు, మరి నేనేయద్దా అని నేను ఇంత గడ్డి తీసుకొచ్చేసిన. అటు ఇటు అనే వరకే కందికాయ ఉడికింది. కుండలు ఉన్నాయి తీయడానికి టైం పడతాయని ఇంకొన్ని కందికాయలు కుండల పట్టక పక్కకు పెట్టినవి మిగిలిపోయినవి ఉండే. అవిటిని తీసి కాల్చుకొని మనిషికి తిన్నాము. నిజం చెప్పాలంటే ఉడకబెట్టిన కందికాయ కంటే కాల్చిన కందికాయనే సూపర్ టేస్ట్ ఉంటాయి. ఇంత లోపలనే మా మామయ్య వచ్చి కందికాయ కుండను టెస్ట్ చేసిండు ఉడికిందా లేదా అని. ఉడికింది అన్నాక టేక్టాకుల్లో లేచి అందరం కూర్చుండి తిన్నాము. గ్రూప్ లో మా మామయ్య మా మహగాడు మిస్సింగ్. మా మామయ్య తిను అంటే నేను ఇంటికైనాక తింటా మీరు తినుర్రి అన్నాడు. అసలు సంగతి ఏంటంటే కెమెరా అంటే కొద్దిగా భయం. మా మహనేమో స్కూల్ కి పోయింది. వీళ్ళిద్దరు బడి దొంగలు. ఒకళ్ళకి జ్వరం వచ్చింది, ఒకళ్ళు ఊరికి వచ్చిరు. ఎంత తిన్నా ఇంకా తినబుద్ధి అవుతుంది, ఎందుకంటే కట్టెల మీద ఉడకబెట్టింది కదా, రుచి మస్తుంటది. ఎందుకో నోరుతో మాట్లాడకుండా ముక్కుతో మాట్లాడుతున్నాం అని అనుకుంటుర్రా? సర్ది జ్వరం బాగా వచ్చింది, అందుకే ఈ మధ్యలో చక్కగా వీడియోలు పెడతలేను.